ధృతరాష్ట్రునికి వేగుల ద్వారా కృష్ణుడు రాయబారిగా వస్తున్న కబురు తెలిసింది. వెంటనే భీష్మ, ద్రోణ, విదుర, సంజయ, దుర్యోధనుల్ని పిలిపించాడు. వారితో పాండవ పక్షాన రాయబారి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే రానున్నాడు. ఈ చరాచర ప్రపంచ విధానమంతా అతడిపైనే ఆధారపడి ఉంది. సంధియో సంగ్రామమో తేల్చేందుకే అతడు ఇక్కడికి వస్తున్నాడు. అతన్ని మనం యథావిధిగా గౌరవించాలి, అన్ని విధాలా సంతోషపరచాలి. అతడు బస చేసేందుకు తగిన వసతులు కల్పించాలి. అతడి శుభాకాంక్షలు మనకెంతో అవసరం. అతన్ని మనం సంతుష్టుణ్ణి చేస్తే అతడి సాయం మనకుంటుంది. అతడికి మిక్కిలి ఘనంగా స్వాగతం ఇవ్వాలని పురజనులను ఆదేశించండి. కట్టడాలపై జెండాలు ఎగురవేయించండి. స్తుతివచనాలతో ప్రకటనలు తగిలించండి. వీధులన్నీ ఇరుదశలా పరిశుభ్రం చేయించండి. నీళ్లు చల్లించండి అని సూచనలు చేశాడు. భీష్ముడు మిగతా వారంతా కూడా ఆయన సూచనలను అంగీకరించారు. దుర్యోధనుడు కావలసిన ఏర్పాట్లన్నీ చేయించాడు. ధృతరాష్ట్రుడు విదురునితో, కృష్ణుని నేటి రాత్రికి కుశస్థలంలో విడిది చేయించండి. రేపటికి హస్తినాపురం వస్తాడు. నేనతడికి మణులు, విలువైన కానుకలిచ్చి గౌరవిస్తాను. అతన్ని సంతృప్తిపరచాలని నాకు ఎంతో ఆరాటంగా ఉంది అన్నాడు. అందుకు విదురుడు, కృష్ణుడు ఈ భూమి మీద అవతరించిన దివ్య పురుషుడు. నీవు చెప్పిన అన్ని మర్యాదలు ఇంకా ఎక్కువగా పొందేందుకు కూడా అతడు అర్హుడు. కానీ ఇక్కడ విషయం అది కాదు. నీ బాల్యం నుండే నేను నిన్ను ఎరుగున్నవాణ్ణి కదా. ఎంతసేపు అవతల వారిని వల్లో వేసుకునేందుకు రకరకాల ఎత్తులు చిత్తులు ప్రయోగించడమే అలవాటుగా పెట్టుకున్నావే. వారిని నీ వైపు తిప్పుకోవాలనే నీ తహతహ. నీకు ఆ పాండవులు అడిగిన కేవలం 5 ఊళ్ళిచ్చేందుకు కూడా మనసు రాలేదే. అటువంటి నీలో ఉన్నట్లుండి ఇంతటి ఔదార్యం ఎలా పుట్టుకొచ్చిందో ఆశ్చర్యం. ఏమైనా గాని ఆ కృష్ణుడి దృష్టి దేని మీద పడదు. అతడు ఒక ముంతడు నీళ్లతో కాళ్ళు కడిగేందుకు మాత్రం అంగీకరిస్తాడనే నా నమ్మకం. ఆ పాండవులు నీతముని బిడ్డలే కదా. వారి పట్ల కూడా అపేక్షా ప్రేమ చూపించవచ్చు గదా. పెద్ద తండ్రిగా ఆ పాటి ప్రేమ ఆదరణ చూపలేవా అని అడిగాడు. అంతా వింటూ దుర్యోధనుడు, విదురుడు కృష్ణుని గురించి చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. అతడికి పాండవులంటే వల్ల మాలిన అపేక్ష. అనవసరంగా అతడికేవో కానుకలు, విలువైన మణులు ముట్టజెప్పాలనుకోవద్దు. మనమేదో అతడికి జంకి గౌరవ మర్యాదలు చేస్తున్నామని భావిస్తాడు అన్నాడు. అందుకు భీష్ముడు, నీవతన్ని గౌరవించావా లేదా అన్నది శ్రీకృష్ణుడికి ఎంత మాత్రం ముఖ్యం కాదు. అతడు పాండవులకు జరిగిన అన్యాయాన్ని పురస్కరించుకుని వారికి న్యాయసమ్మతమైన హితాన్ని చేకూర్చేందుకై చర్చించడానికి వస్తున్నాడు. మనం కనుక పాండవులతో సంధి చేసుకుంటే అతడు సంతోషిస్తాడు అనేసరికి దుర్యోధనుడు కోపంతో మండిపోతూ, ఓ తాతగారు, నా పథకం వినండి. నేనిక్కడ కృష్ణుణ్ణి ఖైదు చేస్తాను. అది నా ఎత్తు, తెలిసిందా? కృష్ణుడు లేకుండా పాండవులేం చేయగలరు చెప్పండి అన్నాడు ఆగ్రహంగా. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి ఎత్తుగడ గూర్చి విని హడలెత్తిపోయాడు. మనసెంతో నొచ్చి, సంధి ప్రయత్నం కోసం రాయబారి అయి వస్తున్న దూతని ఖైదు చేయడం ధర్మవిరుద్ధమైన పని. అదీగాక అతడు మనకి చేసిన చెరుపేమీ లేదే అన్నాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు దుర్మార్గంగానే ఆలోచించగలడు. మా సలహాలు పాటించడానికి మారుగా నువ్వు పుత్రవాత్సల్యంతో అతన్నే అనుసరిస్తున్నావు. నేనిక ఇక్కడ క్షణం కూడా ఉండను అంటూ భీష్ముడు రాజసభ నుంచి నిష్క్రమించాడు. మర్నాడు ఉదయం కృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులను వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుడు వెళ్ళి స్వాగతమిచ్చాడు. పురజనులంతా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి తరలివచ్చారు. తరువాత కృష్ణుడు రాజభవనానికి వెళ్ళాడు. పెద్దలందరికీ సగౌరవంగా అభినందనలు తెలిపాడు. సభా మర్యాదలు, పలకరింపులు అన్నీ అయిన తరువాత కృష్ణుడు విదురుడితో అతడి ఇంటికి వెళ్ళాడు. కుంతీదేవి విదురుని ఇంట ఉంది. బాధ వల్ల పూడుకుపోయిన కంఠంతో అతన్ని పలకరించింది. పాండవుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. అప్పుడు కృష్ణుడు ఆమెకు పాండవులు అన్నేళ్లు అరణ్యవాసంలో ఎలా గడిపింది చెబుతూ, ఎప్పుడూ నిన్ను గురించి అనుకునేవారు, నీ పేరే జపించేవారు అంటూ పాండవులు, ద్రౌపది నీకు తమ వందనాలు తెలుపమన్నారు. త్వరలో
నీవు వారిని కలుసుకోబోతున్నావు. వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. నీకు నీ సంతానానికి సంతోషమైన కాలం రానున్నది అని వివరంగా చెప్పాడు. కృష్ణుడు దుర్యోధనుని రాజభవనానికి వెళ్ళాడు. అది దేవేంద్ర భవనం లాగా ఉంది. రకరకాల మణులు మాణిక్యాలతో అలంకరింపబడి ఉంది. దుర్యోధనుడు ఒక సింహాసనం మీద కూర్చున్నాడు. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వారి వారి ఆసనాలను అలంకరించారు. కృష్ణుణ్ణి చూసి వారంతా లేచి నిలబడ్డారు. కృష్ణుడు వారందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపాడు. కృష్ణుడు కూర్చునేందుకు ఒక ప్రత్యేకమైన ఆసనం అమూల్యమైన మణులతో తాపబడినదై లోపల దంతం బంగారపు నగిషి పనితనంతో అమర్చబడింది. కృష్ణుడు చిరునవ్వుతో ఆసనాన్ని అలంకరించాడు. అప్పుడు దుర్యోధనుడు, మేము నీ కోసం ఒక విందు ఏర్పాటు చేశాం. ఇక్కడే ఉండేందుకు చక్కని వసతులతో బస కూడా ఏర్పరచాం. కానీ నీవు విదురుని ఇంటికి ఆతిథ్యానికి వెళతానంటున్నావు, కారణం అని అడిగాడు. అందుకు కృష్ణుడు, దుర్యోధన, నేను మీరిచ్చిన ఘనస్వాగతానికి ఎంతో సంతుష్టుడనయ్యాను. నేనిప్పుడిక్కడికి ఒక మధ్యవర్తిగా వచ్చాను. వచ్చిన వ్యవహారం ముగియగానే తప్పకుండా మీ ఆతిథ్యాన్ని అందుకుంటాను, సరేనా అన్నాడు. దుర్యోధనుడు, అది అవుననుకో. నీవు రాయబారిగా వచ్చిన మాట నిజమే, కానీ నీవు మా చుట్టానివి. మనకు ఎట్టి విరోధాలు విభేదాలు లేవు. మాకందరికీ నీవంటే ఎంతో ఇష్టం. నీకేమిటి అభ్యంతరం అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నేను మీ అతిథిగా ఉండదలుచుకోలేదు. ఎందుకంటావా? అధర్మవర్తనుని ఇంట భోజనం నాకు రుచించదు. గడిచిన అనేక సంవత్సరాలుగా అకారణంగానే మీరు పాండవుల్ని ద్వేషిస్తున్నారు. వారు నాకెంతో ఇష్టులు. అత్యాశకు దాసులైన వారు, ఇతరులను అవమానించేవారు నా దృష్టిలో అయోగ్యులు. పాండవుల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించిన వారే అవుతారు. కారణం, పాండవులతో నాకంతటి ప్రగాఢ మైత్రి బంధుత్వము ఉంది అని నిర్మోహమాటంగా చెప్పాడు. అప్పటికీ కృష్ణుణ్ణి తమ అతిథిగా ఉండమని వారు ఎంతో బ్రతిమాలాడారు. కానీ కృష్ణుడు అంగీకరించలేదు. విదురుని ఇంటికే వెళ్ళాడు. విదురుడు పరమానందభరితుడయ్యాడు. పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులతో ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆ రాత్రి కృష్ణుడు, విదురుడు పరస్పర సంభాషణలు జరిపారు. విదురుడు, ప్రభు, నీవీ సంధి ప్రయత్నానికి రాయబారివై వచ్చి ఉండకూడదు. ఆ దుర్యోధనుడు వట్టి నయవంచకుడు, మూర్ఖుడు. ఎవ్వరి సలహాను చెవినబెట్టాడు. అతడు ఎంతసేపు యుద్ధం వైపే మొగ్గి ఉన్నాడు. తాను భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ ఇంకా జయద్రథుల సాయంతో యుద్ధంలో పాండవులను జయించగలననుకుంటున్నాడు. అహంకారం అవధులు దాటింది. లెక్కలేనంత భారీ సైన్యాన్ని సమకూర్చి పెట్టుకున్నాడు. విజయం తనదేనన్నట్లు భావిస్తున్నాడు. అంతదాకా ఎందుకు? తన శత్రువులందరినీ హతమార్చేందుకు కర్ణుడొక్కడే చాలని కూడా గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందువల్ల అక్కడ సంధిని గురించిన ప్రసక్తే లేదు. అందుకనే నీవసలు అక్కడికి వెళ్లేందుకు కూడా నేను ఇష్టపడడం లేదు. వారెంతకైనా తెగిస్తారు. నిన్ను అవమానించను గలరు కృష్ణ. అటువంటప్పుడు నేను చూస్తూ ఊరుకోగలనా చెప్పు అన్నాడు. అందుకు కృష్ణుడు, నీవు చెప్పినదంతా అక్షరాల నిజమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏం జరిగినా నేనొచ్చింది సంధి కుదర్చడానికే కదా. యుద్ధానికి దిగితే ఈ కౌరవులు మృత్యువు నోట పడే ప్రమాదం ఉంది. అది తప్పించాలనే నా ప్రయత్నం. అదే జరిగితే అనుకున్నది సాధించానని సంబరపడతాను. సంధి కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నించి చూస్తాను. కౌరవ వంశం మీద మృత్యువు తాండవిస్తోంది. అది తెలిసి కూడా దాన్ని ఆపడానికి, దాని బారి నుండి వారిని తప్పించేందుకు నేను కనుక ప్రయత్నించకపోతే నేను వారికి శ్రేయోభిలాషిని ఎలా అవుతాను? అందువల్ల కౌరవులకు ఈపాటి సాయం చెయ్యాలని నాకెంతో పట్టుదలగా ఉంది సుమా. నాకు యుధిష్ఠిరుడంటే ఎంతో ఇష్టం ఉండొచ్చు. అతడు ఈ భూమి మీద జన్మించిన ఒక మహానుభావుడు. అతడు సంధినే కాంక్షిస్తున్నాడు. అందువల్ల అతని మాటకు విలువనిచ్చి పాటించడం ఘనమైన విషయం. ఆ కారణంగానే నేను ఇక్కడికి రావడం తటస్థించింది అని స్పష్టం చేశాడు. ఈ విధంగా ఇరువురు మహాజ్ఞానుల సంభాషణతో ఆ రాత్రి గడిచింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.